పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. కర్కాటకం వీరికి ఎలా ఉండబోతుందండి శ్రావణ మాసం మొత్తం? శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు కూడా మీరు చెప్తూ ఉన్నారు అన్ని రాశులకు కూడా. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం నుంచి వచ్చే శ్రావణ మాసం దాకా చిన్న ఎనర్జీ గైడెన్స్ వీళ్ళకి. ఓకే, వీళ్ళకి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్, లక్ష్మీ అమ్మవారి బ్లెస్సింగ్స్. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంట్లో వీళ్ళకి ఏర్పడుతుంది ఈ శ్రావణ మాసం మొదలుకొని నెక్స్ట్ వరకు వీళ్ళకి. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ లక్ష్మీ కటాక్షం కావాలంటే మనం అందరం ఏం కోరుకుంటాం, మనకి మంచి పీస్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలి. డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓకే, ఎంత ఉన్నా లేకపోయినా మనం ఇంటికి వచ్చేటప్పటికి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం పదే పొడుస్తూ ఉంటారు, నువ్వు ఏం చేసావు, అట్లాంటివన్నీ లేకుండా ఉండాలి కదా. సో అట్లాంటివన్నీ లేకుండా ఉండాలి అంటే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు చాలా బ్యాగేజ్ క్యారీ చేస్తారు. పాత 30 ఏళ్ళ 40 ఏళ్ళవన్నీ వీళ్ళకి వెనకాల బ్యాగ్లో ఉంటానే ఉంటాయి అనమాట. సో ఆ బరువు వస్తానే ఉంటారు లైఫ్ లాంగ్ వీళ్ళు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్సెసివ్గా వరి అయిపోతూ ఉంటారు, అతిగా అనమాట. అంటే అన్నీ ఉండాలి వాళ్ళకి, బట్ అట్ ద సేమ్ టైం టూ మచ్గా ఆందోళన, ప్రతి చిన్నదానికి చాలా భూతద్దంలో పెట్టి చూసి ఆందోళన పడుతూ ఉంటారు. అండ్ పాస్ట్ని ఈజీగా లెట్ గో చేయలేరు. కాబట్టి ఈ క్వాలిటీస్ని మీరు కనుక వదిలేసుకోగలిగితే
ఓకే, మీరు అంటే వాటి మీద వర్క్ చేయాలి. ఇది ఈజీ వదిలే అంటే ప్రతి చెప్పేయడం, ఒక్కరికి ఒక్కొక్క అవును, అవును. క్వాలిటీ ఉంటది కదా. ఎలా వదిలేయాలి, ఎలా వాటిని ప్రాక్టీస్ చేయాలి? See, ఒకటి ఏంటంటే ప్రాక్టీస్ కొంచెం టైం పడుతుంది మనకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని మనలో ప్రతి మనిషికి తెలుసు నేను చేసేది మంచిగా చెడు అని. కరెక్ట్. సో ఆ మంచి చెడుల విచక్షణ ఫస్ట్ మనకు ఉండాలి. దాన్ని మీరు చేసే మంచిని అలాగే ఉంచండి. ఆ మంచితోటి నలుగురికి ఎంత ఉపయోగపడతాను, నలుగురికి పక్కన పెట్టండి. మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బ్లడ్ రిలేటివ్స్కి మీరు ఎంత బాగా ఉపయోగపడతారన్న చూసుకోండి. అండ్ మీ ఓన్ ఎదుగుదలకి అది ఎట్లా ఉపయోగపడుతుంది. రెండోది, మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయి, నెగిటివ్ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి కదా, అందరం ఏం క్లీన్ కాదు. సో ఆ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి పనికిరావు. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్స్ నాట్ వర్త్ అనమాట. సో అట్లాంటివి అవి మీ రియాక్షన్, వాటి వల్ల మీరు ఇచ్చే రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అవతల మంచి వచ్చి మాట్లాడినప్పుడు, మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అన్నది చిన్నగా ప్రాక్టీస్, మెడిటేషన్ అనొచ్చు, స్పిరిచువల్ లైన్లో ఆలోచించడం అనొచ్చు. ఇవన్నీ చేసుకుంటూ స్లోగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. చేసుకుంటూ ఇమ్మీడియట్గా అయితే ఏది చేంజ్ అవ్వదు. సో వీళ్ళకి ఏం లేదు, ఎక్సెసివ్ పాస్ట్ నుంచి ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ఒక అడ్వైజ్, పాస్ట్ని తలుచుకొని ఏం ఉపయోగమే లేదు అసలు. అది కరెక్షన్ చేసుకోలేరు. మీకు ఎవరైనా వచ్చి సారీ చెప్పాలని మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే కనుక జస్ట్ ఫర్గెట్ ఇట్. అది ఇక్కడ ఉన్న మెసేజ్. ఓకే, ఎవరు రారు. సో కాబట్టి ఇది వదిలేయడం మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. అండ్ వీళ్ళలో ఉన్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటారు కర్కాటక రాశి వాళ్ళు. సో ఆ క్వాలిటీని అలాగే ఉంచండి. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ బాగుంటుందో లక్ష్మీ కటాక్షం ఆటోమేటిక్గా మీకు ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మీకు ఏది అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ చేసుకోండి. అనవసరమైన వాటి జోలికి వెళ్ళొద్దు, అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు. సో అట్లా మీ మీద మీరు ఫోకస్ చేసుకోగలిగితే శ్రావణ లక్ష్మి ఆశీర్వాదం చక్కగా మీకు ఉంటుంది. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇంట్లో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది కూడా ఒకసారి మీరు చెప్తే తెలుసుకుంటాం. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అనమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.